దయచేసి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము తిప్పండి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయములో ఈ దినమున నలుగురు శత్రువులు, సంఘమునకు ఉన్న నలుగురు శత్రువులు. సంఘము కంటే విశ్వాసి కూడా వారి శత్రువులు అవుతారు. ఎందుకంటే సంఘములో విశ్వాసులు ఉంటారు కాబట్టి సంఘమునకు కానీ విశ్వాసి కానీ శత్రువులు అని మనం అనుకోవచ్చు. 2వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చదువుతున్నాను. మీ కొరకును లవొదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలెనని వారందరి కొరకు పోరాడుచున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండునట్లు ఈ సంగతిని చెప్పుచున్నాను. 8వ వచనము. ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్థక తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపెట్టుకొను పోవు వాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. 16వ వచనము. కాబట్టి అన్నపానముల విషయములలోనైనను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయములలోనైనను మీకు తీర్పు తీర్చనెవనికి అవకాశం ఇయ్యుకుడి. ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు అభివృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. 3వ అధ్యాయం 1వ వచనము. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. 20వ వచనం, అంటే 2వ అధ్యాయం 20వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే. సో క్రీస్తుతో మృతి పొందుట 20వ వచనము, 3వ అధ్యాయం 1వ వచనము క్రీస్తుతో లేపబడుట. ఈ ఉదయ కాలమున మన అంశము సంఘమునకు మరి శత్రువులు. ఆ శత్రువులను ఎట్లా గుర్తించాలి, ఆ శత్రువుల యొద్ద నుండి ఏ విధంగా భద్రపరచబడాలి. ఈ యొక్క అంశము తీవ్రత తెలియకపోతే ప్రస్తుతము మనము బ్రతుకుచున్న మన చుట్టూ ఉన్న పరిస్థితులు పెద్దగా పట్టించుకోవట్లేదని అర్థము. మన చుట్టూ ఉన్న పరిస్థితులు నేడు ఎంతో ప్రమాదకరమైనవి. మానవ ప్రాణాన్ని తీసివేయచ్చు, మానవుని యొక్క శ్వాసకోశను సంపూర్ణంగా నాశనం చేసి బ్రతికి ఉన్న వ్యక్తిని జీవితంలో ఇంక ఎన్నటికీ ప్రయోజనకారిగా ఉండకుండా శాశ్వతము రోగముతో లేకపోతే సరిగ్గా గాలి పీల్చుకోలేని పరిస్థితితో జీవించేటట్టు చేయగలిగిన శక్తి ఈ రోగానికి ఉన్నది. కాబట్టి అంతకంటే భయంకరమైన నష్టము, ఆత్మీయ నష్టము చేయగలిగిన స్తోమత ఆత్మీయ శత్రువులు లేకపోతే తప్పుడు బోధకులకు ఉన్నాయి. కాబట్టి సంఘము, దోరణాలలో ఉన్న సంఘము, లేకపోతే ఈ వాక్యము ఎవరెవరు వింటున్నారో వారి సంఘాలు భయపడి జాగ్రత్త పరచుకోవాలని, ఎట్లా జాగ్రత్త పరచుకోవాలో ఆ విషయాలు నేర్చుకోవాలని నేను ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎందుకు సాతాను ఈ సంఘము పట్ల ఆసక్తి చూపించి పాడు చేయాలనుకున్నాడు? సాతాను అన్ని సంఘాలని కదిలీడు, కొన్ని సంఘాలనే కదిలిస్తాడు, కొన్ని సంఘాలని విడిచిపెడతాడు. రాజకీయ నాయకుల వలె ప్రవర్తిస్తాడు సాతాను. రాజకీయ నాయకులు ఎలక్షన్ సమయంలో కొన్ని చోట్ల ఎక్కువ ప్రచారం చేయరు, ఎందుకంటే అక్కడ ఓట్లు వారు ఖచ్చితంగా పడతాయని తెలుసు. వారు ఎక్కడికి వెళ్తారంటే ఎక్కడ ఓట్లు సరిగ్గా పడవో అక్కడికి వెళ్తారు. సాతాను కూడా అంతే. కొన్ని చోట్ల వాడు జోక్యం కలుగు చేసుకోడు, ఎందుకంటే
వానికి అనుగుణమైన విషయాలు ఆ సంఘాల్లో జరుగుతున్నాయి కాబట్టి ఆ సంఘాలను అంటుకోడు. ఏ సంఘములో అయితే అతనికి వ్యతిరేకముగా లేకపోతే దేవునికి అనుకూలముగా ఆ వాతావరణం ఉంటుందో ఆ సంఘాన్నే కదిలిస్తాడు. కాబట్టి మన సంఘాలు భద్రపరచుకోవాలి. సరే, ఇక్కడ చూడండి, కొలస్సీలో ఉన్న సంఘము పట్ల వాడు ఆసక్తి చూపించి పాడు చేయాలని కంకణం కట్టుకున్నాడు. కొలస్సీ పెద్ద పట్టణం కాదని ముందే చెప్పాను నేను. చిన్న కుగ్రామం లాంటి చిన్న టౌన్ లాంటిది. అయితే కొలస్సీలో ఉన్న సంఘమును పట్ల సాతాను ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నాడు అంటే, అక్కడ కొలస్సీలో ఆ ప్రభుని నమ్ముకున్న వారు ఏ నామము చుట్టూ చేరి వస్తున్నారో ఆ నామము పరలోకమందు మహామహుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న యేసు క్రీస్తుతో ముడిపడి ఉన్నది, లేతే ఆ నామము ఆయనకు చెందినది. ఆ నామమునకు వారు గౌరవిస్తా ఉన్నారు. ఆ నామానికి మర్యాద చేస్తా ఉన్నారు. ఈ ఉదయకాలమున ఆ నామం చుట్టే మనం చేరొచ్చాం. ఆ నామం ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామము చుట్టూ చేరి వస్తారో అనే మాట అందరికి వర్తించదు. ఎవరికి వర్తిస్తుంది? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆ నామము చుట్టూ చేరి వచ్చి ఆ నామమునకు మర్యాద చేస్తారో, ఆ నామమును ఘనపరుస్తారో, ఆ నామము ఏ రీతిగా మరి మర్యాద చేసి గౌరవించాలని తండ్రి కోరుకుంటున్నాడో అదే విధముగా చేయుటకు సిద్ధపడి వచ్చిన వారి మధ్య ప్రభు ఉంటాడు. అన్ని చోట్ల ఉంటాడు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. సో కొలస్సీలా పని చేస్తా ఉన్నారు. సరే, దానికి సూచనలు ఏంటి, వాక్యాధారం ఏంటి అని మీరు అడగచ్చు. సరే, 5 సూచనలు చూపిస్తాను. వారి ఆత్మీయ ఆరోగ్య స్థితిని నిర్వచించే 5 విషయాలు నేను చూపిస్తాను. ఈ 5 విషయాలు మన సంఘంలో ఉంటే దేవునికి స్తోత్రం, లేకపోతే ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ మోకాళ్ళుని కన్నీళ్లతో వ్యక్తిగతముగా సంఘపరముగా ప్రార్థన చేద్దాం. ప్రభువా, కొలస్సీ సంఘంలో ఉన్న 5 విషయాలు మా సంఘంలో 2, 3 కనపడుతున్నాయి, మిగిలిన కనపడడం లేదు. దయచేసి ఆ 5 మా సంఘంలో కనపడేటట్టు చేయమని ప్రార్థన చేద్దాం. ఏంటో ఆ విషయాలు చూద్దాం. చూడండి, మొట్టమొదట విషయము ఇక్కడ చెప్తున్నాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 3, 4 వచనాలు చూస్తే, క్రీస్తు యేసునందు మీకున్న విశ్వాసమును గూర్చి. విశ్వాసము ఒక పెద్ద తాడు లాంటిది, ఒక ఓడకు లంగరు లాంటిది. ఓడకు లంగర్ ఎట్లా ఉంటుందంటే, పొడుగాటి తాడు ఉంటది, చాలా మందమున్న తాడు ఉంటది, ఆ చివర లంగర్ ఉంటది. ఈ లంగరు వెళ్ళి ఏం చేస్తుందంటే, ఆ కింద నేలలో వెళ్ళి గట్టిగా కూరుకొని పోయి బండనో దేన్నో బలమైన నేలని పట్టుకున్నట ద్వారా దానికి పట్టుదల దొరుకుతుంది. ఇప్పుడు ఓడ ఉంది, పొడుగటి తాడు ఉంది, అవతల చివర్లో లంగర్ ఉంది. దేనిలో మహిమ ఉంది? దేన్ని బట్టి ఆ ఓడ నిశ్చలముగా ఉంటది? దేన్ని బట్టి ఆ ఓడ స్థిరముగా ఉంటది? తాడును బట్టా లేకపోతే లంగరుని బట్టా? ఆ లంగరు దేనికి వెళ్ళి గట్టిగా పట్టుకున్నదో, అంటే కోలలా ఉంటాయి కదా, అది వెళ్ళి దేన్ని గట్టిగా పట్టుకున్నదో దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఆ లంగరు వెళ్ళి దేనిని గట్టిగా, ఒక మునికోల ఎట్లయితే పట్టుకుంటుందో, చేప గాలం గినక ఎట్లయితే గట్టిగా గుచ్చుకుంటుందో, దేన్ని పట్టుకున్నదో దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ లంగరు వెళ్ళి చిన్న రాతిని పట్టుకుంటే ఉపయోగం లేదు, ఇసుకలో కూరుకుపోయింటే ఉపయోగం లేదు, మన్నులో గట్టికెళ్ళి కూరుకుపోయింటే ఉపయోగం లేదు, బండను పట్టుకోవాలి. కాబట్టి మన విశ్వాసములో గొప్పతనం ఉన్నదా? లేకపోతే మన విశ్వాసము దేనికి వెళ్ళి ఎవరి యందు ఉంచామో ఆ వ్యక్తి యందు గొప్పతనం ఉందా అంటే, మన విశ్వాసంలో గొప్పతనం లేదు. మన విశ్వాసం తాడు లాంటిదే, మన విశ్వాసము లంగరు లాంటిది. కానీ ఈ లంగరు వెళ్ళి దేవుని సింహాసనాన్ని పట్టుకోవాలని హెబ్రీ పత్రికలో స్పష్టంగా రాయబడింది. అంటే మన విశ్వాసము ఎవరి యందు ఉంచాము, ఏ వ్యక్తి యందు మన విశ్వాసం ఉంచామో ఆ వ్యక్తి గొప్పతనం కదా. ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఒక బ్యాంకు దివాలా తీసినప్పుడు ఆ బ్యాంకులో డబ్బులు వేసుకున్న వారి డబ్బులన్నీ పోయినాయి. వారు చేసిన తప్పు ఏంటి అంటే, తెలియక చేశారు తప్పు.
ఏంటి తప్పు? బ్యాంకు స్థిరముగా వారి నమ్మకంలో తప్పు ఉందా, లేకపోతే ఏ సంస్థ యందు వారు నమ్మకం ఉంచారో ఆ సంస్థలో తప్పు ఉందా అంటే వారి నమ్మకంలో తప్పేం లేదు. వారు నిజంగా నమ్మారు, గట్టిగా 100% నమ్మారు, లేకపోతే అసలు డబ్బులు వేసేవాళ్ళు కాదు. మీలో ఎవరైనా సరే మీరు ఒక బ్యాంకులో ఖాతాలో డబ్బులు వేసే సమయంలో ఎవరైనా చెప్తే 2-3 నెలలు ఈ బ్యాంకు దివాలా తీస్తుంటే వేస్తారా? వేయరు కదా. 100% నమ్మకం ఉంది, నమ్మకంలో లోపం లేదు. కానీ ఏ ఆర్థిక సంస్థ యందు వారు విశ్వాసం ఉంచారో అది నిశ్చలంగా లేదు. కాబట్టి వీళ్ళ విశ్వాసం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసంలో గొప్పతనం లేదు. కావాలి, విశ్వాసం అవసరమే, తాడు అవసరమే, లాంగర్ అవసరమే. అయితే దేవుడు అంటున్నాడు, నీవు ఎవరి యందు విశ్వాసం ఉంచావో ఆయనలో గొప్పతనం ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు గొప్పతనాన్ని బట్టి మన విశ్వాసములో శక్తి ఉంది. కాబట్టి ఉదయకాలము నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేవుని వాక్య ఆధారముగా నీవు ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటావో నీ విశ్వాసం అంత బలముగా ఉంటుంది. ఎందుకంటే నీ విశ్వాసములో శక్తి లేదు, కానీ ఎవరి యందు నువ్వు విశ్వాసం ఉంచావో ఆయనలో శక్తి ఉంది. ఆయన గొప్పతనాన్ని బట్టి నీ విశ్వాసం గొప్పదవుతుంది. వీరి విశ్వాసం ఎంత మంచి విశ్వాసం అంటే, నేను పోయిన సందేశాల్లో చెప్పాను, ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రికలో 2 మాటలు ఉపయోగించబడ్డాయి, ఎక్కడ ఉపయోగించబడలేదు. అది ఇంగ్లీష్లో సరిగ్గా ఉంది, తెలుగులో సరిగ్గా లేదు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం చూడండి. కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, ఇంగ్లీష్లో అక్కడ నమ్మకస్తులైన సహోదరులని తర్జుమా చేయరు. ఎఫెసీ పత్రికను కూడా దయచేసి చూడండి. 1వ అధ్యాయము, దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి అని ఇక్కడ రాయబడింది, కానీ ఇంగ్లీష్ లో నమ్మకస్తులైన వారికి శుభం అని చెప్పబడి రావి. ఇంకెక్కడా లేదు, ఆ మాట మీకు కనపడదు. వీళ్ళ విశ్వాసం ఎంత మంచిదైందంటే, వారు పైనుండి దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన దానిలో నుండి మరి శక్తి, ప్రభావము, అమూల్యత, శ్రేష్టత వారి జీవితం అనే ఖాతాకి జమ చేయబడ్డ మాత్రమే కాదు, తిరిగి వీరి హృదయంలో నుండి ఆ ప్రతిస్పందన పరలోకానికి వెళ్తుంది. ఈ 2 చాలా ఇంపార్టెంట్. పైనుండి కిందకు వస్తా ఉంది, కింద నుండి పైకి వెళ్తాం. పైనుండి కిందకి ఎట్లా వచ్చింది? వారి విశ్వాసము దేవుని కుమారుని యందు నిశ్చలంగా లంగర్లాగా పట్టుకుపోయింది. కాబట్టి పైనుండి ఆయన అమూల్యత కిందకు వస్తాం. కింద నుండి పైకి ఎట్లా వెళ్తుంది? దానికి ప్రతిస్పందించి వారు దేవుడు మమ్మల్ని ఇంతగా దీవిస్తాడా, కొలస్సీలో ఉన్న అన్యులమైన మమ్ములను ఇంతగా ప్రేమిస్తాడా, తిరిగి మేము ఆయన పట్ల మేము నమ్మకత్వాన్ని ప్రదర్శిస్తామని తిరిగి వారు ప్రతిస్పందిస్తున్నారు. ఈ ఉదయకాలం మనం చేసింది అదే. ఉదయకాలమున మనము ప్రతిస్పందించాము. ఎవరికి ప్రతిస్పందించాము? సిలువలో మన పట్ల ప్రాణము పెట్టిన మన ప్రాణనాథుడైన యేసు క్రీస్తును ప్రశంసించుటకు, ఆయనను జ్ఞాపకము చేసుకుంటూ, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని చేయుడని చెప్పిన ఆ ప్రభు హృదయ వాంఛను తీర్చుటకు, అది చేయుటకు మనం కూడా ప్రతిస్పందించాం. అంటే వీరి విశ్వాసం యొక్క నాణ్యత ఎంత గొప్పదంటే, దేవుని పట్ల నమ్మకస్తులుగా చేసిన విశ్వాసం. బైబిల్లో ప్రియుడు అనే మాట వస్తుంది, ప్రియులారా, బిలవడ్ అని వస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం ప్రారంభంలో యేసుక్రీస్తు శిష్యులందరినీ ప్రేమించినట్టు రాసింది. అందరినీ ప్రేమించాడు, యూదాను కూడా ప్రేమించాడు, అప్పగిస్తాడని తెలిసి కూడా ప్రేమించాడు. అయితే అదే అధ్యాయము కొంచెం మధ్య భాగము కొంచెం దాటి వచ్చేపాటికి యేసు ప్రేమించుచున్న శిష్యుడు అని రాయింది. ఎందుకట రాయబడింది? మొదటి భాగంలోనే అందరినీ ప్రేమించాడు అన్న. యేసు ప్రేమించుచున్న శిష్యుడు, ఆయన రొమ్మున అనుకున్నాడని మరి ప్రత్యేకించి చెప్పాల్సిన యోహాను గురించి ఎందుకు చెప్పాలంటే, దేవుడు మనల్ని ప్రేమించడం ఒక ఎత్తు, దానికి ప్రతిస్పందనగా మనము దేవుని ప్రేమించడం ఇంకొక ఎత్తు. యేసు ప్రభు శిష్యులందరినీ ప్రేమించాడు, కానీ యోహాను ఒక్కడే తిరిగి యేసు ప్రభుని ఎక్కువ ప్రేమించాడు. అందుకే రొమ్ము మీద అనుకున్నాడు. ఈ ఉదయకాలం మీద గమనించాలని మనం చేస్తున్నాను.
దేవుడు నన్ను ప్రేమించాడు అని మనం చెప్పుకుంటాం. చాలా మంచిది. చెప్పండి, పొగడండి, ప్రశంసించండి. దానికి ప్రతిస్పందనగా మనము ఆయన ప్రేమిస్తున్నామా? ఆయన ఆజ్ఞలు గైకొనుకుంటున్నామా? ఆయన హృదయ వాంఛను మనం తీరుస్తా ఉన్నామా? ఇదిగో ఈ కొలస్సీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే దేవుని పట్ల వారు నమ్మకంగా ఉన్నారు. యోహాను దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. దేవుడు అందరినీ ప్రేమించాడు, కానీ కొంతమంది వెనక్కి తిరిగి ఆయన ప్రేమిస్తున్నారు. అందుకే ప్రియుడు అనే మాట కొత్త నిబంధనలో వచ్చాయంటే అర్థం ఏంటంటే వారు తిరిగి దేవుని ప్రేమిస్తారు. ఇది మొదటి సూచన. రెండవ సూచన చూడండి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను కూర్చి అంటున్నాడు. పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమ. వారి ప్రేమలో పక్షపాతం లేదు. మన ప్రేమలో పక్షపాతం ఉంటుంది. అసలు మనం రకరకాలుగా పక్షపాతాన్ని చూపిస్తాం కదా. ఆంధ్ర ఓడు తెలంగాణ ఓడు అని భేదాలు తెచ్చేస్తాం. తెలుగోడు కన్నోడు అని భేదాలు తెస్తాం. లేకపోతే దేశం దాటి వెళ్తే భారతీయుడు మన దేశస్థుడు కాదు, ఈడు మనోడు కాదని చెప్పి మన ప్రేమలో రకరకాల భేదాలు తీసుకొస్తాం. మన జిల్లావాడు కాదు. ఒక ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మ కలిగించు ప్రేమ నాణ్యత ఎట్లుంటుందంటే ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరినీ సమానంగా ప్రేమిస్తాం. ఆ స్థితికి రాలేదంటే మనం ఆ ప్రేమ కలుషితం చేయబడిందని అర్థం. దయచేసి పేతురు మొదటి పత్రిక దయచేసి పేతురు భక్త కోటికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అంటున్నాడు, 3వ వచనంలో, లేకపోతే మొదటి నుండి చూద్దాం. ప్రభువు దయాళుడని, మొదటి పేతురు 2వ అధ్యాయం మొదటి వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటే ఆ పాలు పట్ల దాహము కలిగి ఉండు, లేకపోతే ఆకలి కలిగి ఉండడు. ఒక బిడ్డ ఆకలి ఉంటే తల్లి అన్నం పెట్టినప్పుడు తింటది, లేకపోతే ఆకలి లేకపోతే తిరస్కరిస్తుంది. దేవుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, పేతురు ఏమంటున్నాడంటే, మీరు ప్రభు దయాళుడని రుచి చూచారు కదా. ప్రభు దయాళుడని రుచి చూస్తే మీకు అందరి పట్ల ప్రేమను పరిశుద్ధాత్మ పుట్టిస్తాడు. అయితే నీవు దాన్ని కలుషితం చేసుకోవచ్చు. ఎట్లా చేసుకుంటావు? లేనిపోయి కపటము, దుష్టత్వము, వేషధారణ, అసూయ వీటన్నిటినీ నీ జీవితంలోకి అనుమతించుడు ద్వారా, నీ అనుమతి లేకుండా ప్రవేశించవాలి. అనుమతించుడు ద్వారా ఏమవుతుందంటే దేవుని వాక్యం అనే పాలుకి నీకు ఆకలి చచ్చిపోతుంది. పాలు తాగే ఆ కోరిక బిడ్డకి చచ్చిపోతే, తల్లి పాలు తాగపోతే చంటి బిడ్డ ఏ విధంగా క్షీణించి ప్రమాదంలో పడుతుంది, ఆ విధంగా అయిపోయి ఇక దేవుడు దయాళుడు అనే మాట నువ్వు మర్చిపోతావు. ఇక ఆయన దయ గురించి నువ్వు మాట్లాడవు, ఆయన దయను గురు నువ్వు ప్రశంసించవు, నీవు కూడా దయ కలిగి జీవించు. చాలా బలమైన మాటలు ఇవి అంటున్నాడు పేతురు ఇక్కడ. వారి ప్రేమ కాబట్టి మీరు ఇది ప్రార్థన చేసుకోవాలి. ఏమని? దేవా, అందరినీ సమానంగా ప్రేమించేటట్లు మాకు మంచి హృదయాన్ని. ఎందుకంటే యేసు ప్రభు అందరినీ సమానంగా ప్రేమించాడు. ధనవంతులను ఎక్కువ ప్రేమించలేదు, పేదవారిని తక్కువ ప్రేమించలేదు, రాజవంశస్థులను ఎక్కువ ప్రేమించలేదు, ఆయన మొరటి వారిని తక్కువ ప్రేమించలేదు, యూదులను ఎక్కువ ప్రేమించలేదు, అన్యులను తక్కువ ప్రేమించలేదు, అందరినీ సమానంగా ప్రేమించాడు. ఆయన లక్షణాలు మనం కలిగి ఉంటే మనం కూడా అందరినీ సమానంగా ప్రేమిస్తాం. ప్రేమించట్లేదని అంటే సంఘము సరి అయిన ఆరోగ్య స్థితిలో లేదని అర్థం. ప్రమాదాన్ని గురికి కావడానికి సిద్ధపడతా ఉందని. సరే, 3వ విషయం చూడండి. ఈ సువార్త సర్వలోకంలో ఫలించచ్చు. యూనివర్సల్ అని అంటారు దీన్ని. యూనివర్సల్ అంటే సర్వలోకమునకు సమానముగా చెందినది. మీరు వేరే దేశం వెళ్తే మీకు అక్కడ కూడా కనపడే విషయాలు ఏంటంటే, సూర్యుడు మన దేశంలో కనపడినట్టు అక్కడ కూడా కనపడతాడు, చంద్రుడు కూడా కనపడతాడు, నక్షత్రాలు కూడా కనపడతాయి. కానీ బస్సులు, మన దేశంలో ఉన్న బస్సులు అక్కడ కనపడవు, మన దేశంలో ఉన్న రైలు అక్కడ కనపడవు, అక్కడ ఉన్న విషయాలు వేరుగుంటాయి ఇక్కడ. కానీ కొన్ని మారవు, గాలి మారదు. ఎందుకని? అవి విశ్వాంతరాలకు చెందినది.
సువార్త యొక్క లక్షణము దేవుడు ఏమని చెప్తున్నాడంటే సర్వలోకమునకు చెందినది. దాని యొక్క విశిష్టమైన లక్షణాన్ని పాడు చేయద్దంటున్నాడు. బలిపీఠమునకు 4 కొమ్ములు. ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించగానే ఇత్తడి బలిపీఠం అన్నిటికంటే పెద్ద పరికరము మీ కనుదృష్టిలో పడకుండా ఉండలేదు. మీ కనుదృష్టిని ఆకర్షించే ఏకైక అతిపెద్ద వస్తువు ఇత్తడి బలిపీఠము. 4 మూలలో 4 కొమ్ములు ఉన్నాయి. 4 సంఖ్య విశ్వాంతరాలమైన సంఖ్య. మనకు 4 దిశలు ఉన్నాయి. ఇంగ్లీష్ లో న్యూస్ అనే మాట అర్థం ఏంటంటే ఎన్ అంటే నార్త్, ఈ అంటే ఈస్ట్, డబ్ల్యూ అంటే వెస్ట్, ఎస్ అంటే సౌత్. 4 దిశలలో నుండి వచ్చే సమాచారాన్ని వార్తలు అని అంటారు. తెలుగులో రాదు కానీ ఇంగ్లీష్ లో స్పష్టంగా ఉంది. దేవుడు అంటున్నాడు ఈ సువార్త యొక్క లక్షణం ఏంటంటే ఇది అన్ని చోట్ల సమానముగా ఫలిస్తుంది. అది నువ్వు ప్రశంసించాలి. డోర్నాల్లో ఉన్న సంఘానికి ఒక చక్కని ఆత్మీయకంగా ధనవంతులు అవడానికి ఒక రహస్యాన్ని చెప్తున్నాను. ఈ దినం నుండి అంటే మీరు చేస్తుంటే దేవునికి స్తోత్రం. నాకు తెలియదు చేస్తున్నారో లేదు తెలియదు కాబట్టి మీ ముఖాన్ని చూసి నేను వాక్యం చెప్పడం లేదు, జనరల్గా చెప్తున్నాను, అందరితో చెప్తున్నాను. ఏ సంఘం అయితే ప్రపంచంలో నలుమూలలో జరిగే ఎట్లా సువార్త ఏ విధంగా జరుగుతుందో విచారించి సమాచారాన్ని చేకూర్చుకొని ఆ విషయాలు ప్రార్థన చేస్తారో అది ఈ విషయం వాళ్ళల్లో నెరవేరుతుంది. అంటే మొదటి 2 పాయింట్స్ కూడా వర్తిస్తాయి. అంటే అది ఫలిస్తాయి ఆటోమేటిక్. ఆఫ్రికా దేశంలో దేవుని సేవ మన దేశంలో కంటే ఎక్కువ జరుగుతుందని చెప్తా ఉంటారు. 50 సంవత్సరాల క్రితం ఆ మాట చెప్పలేదు ఎవరు. 50 సంవత్సరాల క్రితం చాలా మంది చెప్పిన మాట ఏంటంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికంటే ఎక్కువ సేవ భారతదేశంలో జరిగిందని చెప్పారు. అయితే ఇటీవల కాలంలో మాట మారిపోయింది. చీకటి ఖండంలో ఆఫ్రికా దేశంలో దేవుని వెలుగు చాలా చక్కగా ప్రకాశిస్తా ఉంది. అనేక దీపాలు ఉన్న వీధిలో ఇంకొక దీపం పెడితే ఏ విధంగా సరిగా ప్రకాశించదో, అయితే ఏ దీపములు లేని వీధిలో చిమ్మ చీకటి గడాంధకారము కమ్ముకున్న ఆ వీధిలో ఒక దీపాన్ని పెడితే ఎంత చక్కగా ప్రకాశిస్తుందో ఆఫ్రికా దేశంలో ప్రకాశిస్తా ఉంది. మన సంఘంలో ప్రార్థించాలి. ఏమని? దేవా మీ కృప కలువరిగిరిలో మీరు మీ ప్రియకుమారుడు చూపించిన కృప, కలువరిగిరిలో ఆ ప్రకాశించిన వెలుగు, కలువరిగిరిలో నది వలె ప్రవహించడం ప్రారంభించిన దేవుని ప్రేమ చీకటి ఖండంలోకి వెళ్తా ఉంది. అందును బట్టి మీకు స్తోత్రం అని చెప్పండి. మీరు హృదయపూర్వకంగా మీ హృదయాన్ని మార్చి వేస్తుంది. దేవుడు అంటాడు సర్వలోకంలో ఫలించే సువార్త యొక్క విశిష్టమైన లక్షణాన్ని నువ్వు ప్రశంసించావు, భద్రపరిచావు. తద్వారా నీ హృదయం పెద్దదైంది, నీ హృదయం యొక్క ప్రేమ నాణ్యత పెరిగింది. ఆ హద్దులు దాటి ఏ విధంగా యోసేపు గోడ దాటి అవతలకి వెళ్ళి ఫలించి అన్యజనుల జీవితాలని భద్రపరిచాడు, ఆ విధంగా నీవు కూడా ఇతర దేశాలు, అన్యజనులు, ఇతర మరి రాష్ట్రాల పట్ల నువ్వు ఆసక్తిని చూపిస్తున్నావు. సువార్త లక్షణము. సువార్తను బోధించేవారు దయచేసి రోమా పత్రికను క్షుణ్ణముగా చదవాలి. మీరు క్షుణ్ణముగా బోధించగలిగిన స్తోమతలోకి రావాలి. లేకపోతే పర్వాలేదు, ఇప్పటిదాకా రాకపోతే ప్రభు క్షమిస్తాడు. కానీ ఇక నుండి కూర్చొని సువార్థికుడు అని చెప్పే ప్రతివాడు, సువార్తను బోధించే ప్రతివాడు, ఆ రోమా పత్రికలో ఉన్న నీతిమంతులుగా తీర్చుట అర్థమేంటి, పవిత్రీకరించుట అర్థమేంటి, మహిమపరచుట అర్థమేంటి, ఇశ్రాయేలును దేవుడు పక్కకి ఎందుకు పెట్టాడు, ఒకవేళ అటువంటి తప్పు చేస్తే నన్ను కూడా ప్రక్కన పెడతాడు అని భయపడాలి. కాబట్టి ఈ విషయాలు సరే ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ 3 రకాల జ్ఞానాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు పౌలు. ఇక్కడ చూడండి 6వ వచనంలో చూడండి. 6వ వచనంలో ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి. అంటే దేవుని కృపను గురించిన జ్ఞానము 6వ వచనంలో మాట్లాడుతున్నాడు. 9:12లో రెండో విషయం ఆయన చిత్తమును గూర్చిన జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నాడు.
మళ్ళా కొంచెం కిందకి వెళ్తే 9-12 అక్కడ ఏమని రాస్తుందంటే, ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. 3 రకాల జ్ఞానాలు చెప్తున్నాడు. దేవుని కృపను గురించిన జ్ఞానము, దేవుని చిత్తమును గురించిన జ్ఞానము, ఆఖరిది ఇంకా దీనికంటే ఉన్నతమైంది లేదు, దేవుని గురించిన జ్ఞానం. ఏకంగా దేవుడే, ఇక అంతే, ఆయన వ్యక్తి. ఈ 3 మెట్లు అనుకోవచ్చు మీరు. ఈ కొరింథీలో ఉన్న సంఘము చూడడానికి చిన్న సంఘములాగా ఉంది. పెద్ద చదువుకున్న వారు, సంస్కారం లేని వారు లాగా ఉన్నారు. కానీ వీరి ఆత్మీయ స్థితి పరలోకమంతా ఉన్నతికి వెళ్ళిపోయింది. దేవుని జ్ఞానమును గురించిన, దేవుని కృపను గురించిన జ్ఞానం అనే మెట్టెక్కారు. ఆ తర్వాత దేవుని చిత్తము, దేవుని యొద్దకు వెళ్ళే రహదారి ఏంటి, దేవుడు రాబోయే దినముల్లో ఆయన వేసిన ప్లాన్ అనే హైవే ఏంటి, యేసుక్రీస్తుని గురించి అది నేర్చుకొని ఇంకో మెట్టెక్కారు, రెండో మెట్టు ఏకముగా. ఇక అంతకంటే ఉన్నతమైంది లేదు. దేవుని హృదయంలోకి వెళ్ళి, మనస్సులోకి వెళ్ళి, నిన్న లోగోస్ అనే మాట చెప్పాను, దేవుని హృదయంలో మనసులోకి చొచ్చుకొని పోయి ఆయన తలంపుల సముదాయము మొత్తము నాకు రూపకల్పన ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు. ఆయన గురించి సంపూర్ణంగా తెలుసుకుంటున్నారంటే క్రీస్తుని గురించిన సంపూర్ణమైన జ్ఞానం తెలుసుకుంటున్నారు. ఇక దానికంటే ఉన్నతమైంది లేవు. ఈ 3 మెట్లు చక్కగా ఎదుగు. ఒక రహస్యాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఎవరైతే నిత్యము దేవుని కృపను ప్రశంసిస్తారో, నేనేమై ఉన్నానో దేవుని కృపను బట్టి ఉన్నాను, నాకు ఇవ్వబడిన వరము దేవుడు కృపను బట్టి ఇచ్చాడు, కానీ నా మంచితనం కానీ గొప్పతనం కాదు. ఉదయకాలమున బోధించే వరమును దేవుడు నాకు ఇచ్చాడు. నేను దాన్ని బట్టి గర్వించడం లేదు, కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని కృపను ప్రశంసించేవాడు మొట్టమొదటి వ్యక్తి ఎక్కుతాడు. ఆ ఎక్కిన వ్యక్తికే దేవుని చిత్తాన్ని తెలుపుతాడు. చాలా మంది యవనస్తులు తలబాదుకుంటారు, దేవుని చిత్తమును నేను కనుగొనుట ఎట్లా, తప్పుడు బోధలు ఎన్నో ఉన్నాయి, వారు ఎన్నో పుస్తకాలు రాసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని చిత్తాన్ని నువ్వు కనుక్కోవాలంటే దేవుని యొక్క కృపను నిత్యము ప్రశంసించాలి. అదే రహస్యము. అప్పుడు తన మార్గాన్ని ఆయన చూపిస్తాడు. ఇశ్రాయేలులకు ఆశ్చర్య కార్యాలు చూపించాడు, కానీ మోషేకు తన మార్గమును చూపించాడు. 103వ కీర్తనలో రాయబడింది. ఆ వ్యక్తి ఇంకా చివరికి వచ్చేపాటికి ఏమవుతుందంటే అతని హృదయము, మనస్సు దేవుని జ్ఞానముతో సంపూర్ణముగా నింపబడుతుంది. ఇదిగో ఈ లైన్ లో వెళ్తున్నారు, అందుకు సాతాను కంకణం కట్టుకున్నాడు పాడు చేయాలి. ఇప్పుడు దాకా ఎన్ని పాయింట్స్ అయినాయి చూడండి? 3 అయినాయి. 1, వారి విశ్వాసము దేవుని పట్ల నమ్మకస్తులుగా చేసేటట్లు, ప్రియులుగా చేసేటట్టు చేసింది. వారి ప్రేమ హద్దులు దాటి అందరి పట్ల పక్షపాతం లేకుండా సమానంగా చూపించారు. సువార్త యొక్క లక్షణాన్ని, సువార్త సర్వలోకంలో ఫలించే లక్షణాన్ని వారు భద్రపరిచారు. అందుకే దేవుని సేవకుడు ఎక్కడైనా సరే ఒకడికైనా చెప్పడానికి సిద్ధపడాలి, 1000 మందికి సిద్ధపడాలి. 1000 మందికి ఎంత తీవ్రతతో చెప్తాడో ఒక్కడికి కూడా అంతే తీవ్రతతో చెప్పాలి. ఫిలిప్పు నపుంసకునికి అంతే తీవ్రతతో వెళ్ళి చెప్పాడు. అతడు వెళ్ళి ఇథియోపియా దేశం మొత్తానికి ప్రకటించి ఉంటాడు. సర్వలోకంలో ఫలించు స్వార్థ. సరే, 4వ పాయింట్ చూడండి. మీ యొద్దకు వచ్చిన స్వార్థ సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతవరకు వింటిరి. వారి నిరీక్షణ చాలా గొప్పది. కేవలం ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రికలోనే నూతన నిబంధనలు ఎక్కువ సార్లు స్వాస్థ్యం అనే మాట ఇవ్వబడు, ఇన్హెరిటెన్స్ అన్నాడు. మీలో సొంత ఇల్లు ఉన్న వారికి ఇది అర్థం కాదు, కానీ ఇల్లు లేనివాడికి బాగా అర్థం అవుతుంది. ఇల్లు విలువ. బాగా వయసు వచ్చేసింది, శరీర బలం అయిపోతా ఉంది. ఎవరో ఒక వ్యక్తి అనుకుందాం, కూలి పని చేసుకుంటాడు, వెట్టి పని చేసుకుంటాడు. యవనంలో ఉన్నప్పుడు బాగా సంపాదించుకున్నాడు, కుటుంబాన్ని బాగా చూసుకున్నాడు. అయితే ముసలివాడు అవుతున్నాడు, బలహీనత వచ్చేసింది, డబ్బులు పొదుపు చేసుకోలేదు, ఇల్లు కొనుక్కోలేదు. రోజు చింతిస్తాడు, నాకు ఒక ఇల్లు ఉంటే ఎంత బాగుండు, ఇతరులకు ఇల్లు ఉన్నాయి నాకు లేదు అని చెప్పి ఎంతో బాధపడతాడు. ఆ బాధలో ఎవడు ప్రవేశించలేడు. ఇంకా వేరే ఇల్లు లేనోడే ప్రవేశిస్తాడు, కానీ ఇల్లునోడు ప్రవేశించడు. దేవుడు మనలో ఎక్కువ మందిని పేద స్థితిలో ఎందుకు ఉంచాడంటే ఈ భూలోకంలో ఉన్న స్వాస్థ్యం యొక్క విలువ తెలియడానికి ఉంచాడు. అసలు పరలోకంలో ఉన్న స్వాస్థ్యం ఇంకెంత గొప్పది. ఆ మాట ఈ 2 పత్రికల్లోనే రాయడు. ఇంకో రకంగా చెప్పాలంటే, భాషలో చెప్పాలంటే, ఈ కొలస్సీయులు రక్షించబడిన దినం నుండి
పరలోకంలో జీవించడం మొదలైశారు. భూలోకంలో కాదు, అసలు పరలోకంలో జీవించడం మొదలైశారు. ఎందుకనంటే మా శిరస్సు అక్కడ ఉన్నాడు, ఆయన హెచ్చించబడిన శిరస్సు అక్కడ ఉన్నాడు, ఆయన సింహాసనీశ్రీనుడై ఉన్నాడు, ఆయన దిగిరాడు, ఒకప్పుడు దిగి వచ్చినప్పుడు మనందరం అవమానపరిచాము. ఇంకా రాడు మధ్యాకాశానికి, అంటే మధ్యాకాశం కాదు, ఆయన ఘోర శబ్దంతో వచ్చినప్పుడు మరి సంఘం ఎత్తపడుతుంది, కానీ ఆయన రాడు అని చెప్పి వీళ్ళు అక్కడికి వెళ్ళి జీవించడం మొదలైస్తారు. అందుకే మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారంట రాశారు. ఒక వృద్ధుడైన క్రైస్తవుని యొక్క భూస్థాపన విషయములో అక్కడ ఒక దేవుని సేవకుడు మాట్లాడుతూ, ఆ దైవజనుని భార్య, బ్రతికున్న భార్యతో అంటున్నాడు, అమ్మా నిన్నటి వరకు ఈయన నీతో కాపురాన్ని జీవితాన్ని గడిపాడు, ఈ దినమున ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు, పరలోకంలో ఉన్నాడు అని చెప్తే ఆ దైవ భక్తి కలిగిన సోదరి ఏమని చెప్పిందంటే, అయ్యా ఈయన 7 సంవత్సరాల నుండి పరలోకంలో జీవించడం మొదలేశాడు అని చెప్పి. 7 సంవత్సరాల నుండి పరలోకంలో జీవిస్తా ఉన్నాడు, భౌతికంగా ఈరోజు చచ్చిపోయాడు. అంటే ఆ అర్థం ఏంటంటే భౌతికంగా భూలోకంలో ఉన్నాడు, కానీ ఈయన మనస్సు, ఈయన జీవిత విధానము అంత పరలోకంలో వచ్చిందనంటే జీవించాడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఏ విధంగా పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లా ఉంటుంది, అక్కడ వాతావరణము, జీవిత విధానము అక్కడ ఎట్లా ఉంటుంది? అక్కడ నేను ఎవరినైనా ద్వేషించగలనా? ఆన్సర్ లేదు. అక్కడ నేను పక్షపాతం చూపించగలనా? లేదు. దేవుడు నన్ను అక్కడ ఇతరుల కంటే ఎక్కువగా చూసి ఇతరులను తక్కువ చూస్తాడా? లేదు. అక్కడ ఇంకేమైనా భేదాలు ఉన్నాయా? లేవు. అక్కడ వాతావరణం ఎట్లా ఉంటుంది? ప్రేమతో నిండిన వాతావరణం ఉంటుంది, ఇంకేం ఉండదు. నిత్యం ఏం చేస్తాను నేను అక్కడ? ఆరాధిస్తూ ఉంటాను. అవన్నీ ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ భూలోకం మీద చేయగలనా? చేయగలవు. ఇష్టపడితే చేయగలవు. అక్కడ ఇతరులను ద్వేషించలేను కాబట్టి ఇక్కడ కూడా నేను ద్వేషించకూడదని నిర్ణయం తీసుకుంటాను. అక్కడ ప్రేమగల వాతావరణం కాబట్టి మా సంఘంలో ప్రేమగల వాతావరణాన్ని అభివృద్ధి పొందేటట్లు నేను కృషి చేస్తాను, ప్రార్థన చేస్తాను, ఇతరులను ప్రేమిస్తాను. వారు నన్ను ప్రేమించినా పర్వాలేదు, ప్రేమించకపోయినా పర్లేదు, నేను మాత్రం వారిని ద్వేషించను, ప్రేమిస్తాను. అక్కడ ఎప్పుడు ఆరాధన కాబట్టి నేను కూడా ఈ నిత్యము ప్రతిక్షణము దేవుని ఆరాధిస్తాను, స్తుతిస్తాను, గొనగడం ఆపేస్తాను, సాడీలు ఆపేస్తాను, మరి అన్ని నోరుని దుర్వినియోగపరచుకోను. అక్కడ ఇతరులు దేవునికి నేను ఎంత ప్రాముఖ్యమో ఇతరులు కూడా అంతే ప్రాముఖ్యం. కాబట్టి భూలోకంలో నేను నా సంఘస్థులందరినీ సమానంగా ప్రేమిస్తాను, నాకంటే ఎక్కువ ప్రేమించను, తక్కువ ప్రేమించను, నాతో సమానంగా నన్ను వలె పొరుగువాన్ని కూడా నేను ప్రేమిస్తాను అని చెప్పి నువ్వు చేయగలిగితే నీవు నిరీక్షణ కలిగిన వాడు, పరలోకంలో జీవిస్తా ఉన్నావు, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనే మాటను నువ్వు నిరూపిస్తావు. సరే, 5వది 2వ అధ్యాయం 5వ వచనంలో మీ యోగ్యమైన ప్రవర్తన. ఇక్కడ మూల భాషలో ఒక సంఖ్య వేసి ఏమని రాశాడంటే యుద్ధ సన్నద్ధులై నిలుచుట. కొలస్సీ పత్రికలో ఉన్న విశ్వాసులందరూ ఎప్పుడు యుద్ధ సన్నద్ధులై నిలబడి ఉన్నారు. అంటే ఒక యుద్ధములో సాధారణముగా చివరిదాకా తెలియదు ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో. ఒక ఆటలో కూడా తెలియదు అట్లా, చివరిదాకా చూసేదాకా ఎవడు గెలుస్తాడో ఎవడు గెలవడో. ఏ యుద్ధము కూడా, ఏ ఆట కూడా మీరు మొట్టమొదట చెప్పలేరు ఖచ్చితంగా ఈ జట్టు గెలుస్తుంది అని ఊహిస్తారు. ఆ జట్టు గెలవడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయని చెప్తారు, కానీ ఖచ్చితంగా గుండె మీద వేసుకుని చెప్పలేరు. అయితే దేవుడు అన్నాడు ఈ యుద్ధం అటువంటిది కాదు. ఈ యుద్ధము ఎప్పుడూ జయము మనదే. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఈ యుద్ధమునకు అందరికంటే ముందు నిలుచువాడు సైన్యముల అధిపతియగు యెహోవా. మలాకి గ్రంథములో 24 సార్లు, చిన్న పత్రిక గ్రంథములో 24 సార్లు సైన్యములకు అధిపతియగు యెహోవా అని రాయబడింది. ఎందుకో తెలుసా? సైన్యములకు అధిపతి అందరికంటే ముందు నిలవబడి గుర్రాలు, రథములు, రౌతులు, కత్తులు, కటారులు ధరించిన వారు ఎవరు ఏ స్థానంలో నిర్ణయించాలో ఆయన నిర్ణయిస్తాడు. వారంతటా వారు నిర్ణయించుకోలేరు. అప్పుడే యుద్ధము ఖచ్చితంగా జయం మందవుతుంది. కానీ
ఆయన నిర్ణయించిన స్థలంలో మనం నిలబడకపోతే ఖచ్చితంగా ఓడిపోతాం. అటువంటి యుద్ధం గురించి మాట్లాడుతున్నాడు. అదే యోగ్యమైన ప్రవర్తన అనే మాటకి మూల భాషలో. ఇప్పుడు నేను 6 సంఖ్యలు చెప్తున్నాను. 1, 2, 3, 4, 5, 6 చెప్పాను. 1 సంఖ్య ప్రథమ స్థానంలో ఉంది. 2, 3, 4, 5, 6 తమ స్థానాల్లో ఉన్నాయి. అట్లా కాకుండా ఇప్పుడు ఏమని చెప్తున్నా అంటే 1, 2, 3, 4, 6, 5 అని చెప్పాను. 1 మళ్ళా ప్రథమ స్థానంలో ఉంది, మొట్టమొదటే ఉంది, అన్నిటికంటే ముందు ఉంది. కానీ మిగిలిన సంఖ్యలు తమ స్థానాలలో లేవు. మొదటి సంఖ్య తన స్థానంలో ఉండి మిగిలిన సంఖ్యలు తమ స్థానంలో లేకపోతే దాన్ని ఏమంటారంటే ప్రాధాన్యత అని అంటారు. ఫస్ట్ ప్లేస్ అని అంటారు ఇంగ్లీష్లో, మొదటి స్థానం అని అంటారు. అలా కాకుండా మొదటి సంఖ్య తన స్థానంలో ఉండి మిగిలిన సంఖ్యలన్నీ తమ తమ స్థానాల్లో ఉంటే, మిగిలిన సంఖ్యలు తమ తమ స్థానాల్లో ఉండాలని ఎవరు చెప్పారు? మొదటి సంఖ్య చెప్తుంది, చెప్పాడు. లేకపోతే ఆ మొదటి సంఖ్య తన స్థానాన్ని తీసుకోవడం మాత్రమే కాకుండా మిగిలిన సంఖ్యలకు ఆయన స్థానము నిర్ణయించాడు. ఆ స్థానాల్లో అవన్నీ ఉండగలిగితే దాన్ని మొదటి స్థానం అంటారు, ప్రాముఖ్యత అని అంటారు. ఇంగ్లీష్లో ప్రీ ఎమినెన్స్ అని అంటారు. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా భేదం కనపడుతుంది. ఫస్ట్ ప్లేస్, ప్రీ ఎమినెన్స్, మొదటి స్థానము, ప్రాముఖ్యత. దయచేసి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. 1:18. సంఘము అను శరీరమునకు శిరస్సు, సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. ప్రథమ స్థానం కాదు. ప్రాముఖ్యం అనే మాట ప్రథమ స్థానం కంటే పెద్ద మాట. ప్రాముఖ్యం అనే మాటలో యేసు క్రీస్తుకు చెందవలసిన స్థానము ఆయనకి ఇచ్చుట మాత్రమే కాదు, ఆయన ఇతరులకు నిర్ణయించిన స్థానాన్నిటినీ మనం తీసుకోగలిగితే అది ప్రాముఖ్యత. అట్లా కాకుండా మేము మా ఇష్టాను స్థలాల్లో ఉంటామండి, మీరు దాని గురించి వరి అవుతూ మొదటి కుర్చీ మీకు వేసేస్తాము, మొదటి స్థానంలో మీరు కూర్చోమంటే అది ప్రధానమైన స్థానం. ఒక డాక్టరు బుద్ధిహీనమైన తలంపుతో కాలును తీసుకొచ్చి చెయ్యి స్థానంలో ఆపరేషన్ చేసి అతికిచ్చాడు అనుకోండి. అతకదు, ఉపయోగపడదు, అతకదు, కానీ బలవంతంగా అతికిచ్చాడు అని అనుకుందాం. తలస్థానానికి ఏమీ పెద్ద ముప్పు రాలేదు, ఎందుకంటే తలస్థానాన్ని అతడు అంటుకోలేదు. తలస్థానంలోనే ఉంది, మొదటి స్థానంలో ఉంది, పై స్థానంలో ఉంది, అన్నిటికంటే ప్రారంభ స్థానం. అయితే 2 అవయవాలు తమ స్థానాన్ని తప్పాయి. ఎందుకంటే చెయ్యి కాలు స్థానానికి వెళ్ళిపోయింది, కాలు చెయ్యి స్థానంలోకి వచ్చింది. కాబట్టి తలను అవమానపరిచిన వాడవుతాడు ఆ డాక్టర్. ఎందుకంటే తలకున్న సౌందర్యాన్ని తీసివేశాడు. ఈ దేహము చాలా వికారంగా కనపడుతుంది. ఈ దేహము తల చెయ్యికి పంపించిన ఆజ్ఞ కాలు చేస్తుంది, కాలుకు పంపించిన ఆజ్ఞ చెయ్యి చేస్తుంది. కాబట్టి మొత్తము దేహం అంతా గందరగోళం అయిపోయింది. అంటే తలను అవమానపరిచాడు. శిరస్సు అనే మాట అంత గొప్ప మాట. మన సంఘములో ఎవరు తమ స్థానాన్ని తప్పినా కూడా శిరస్సును తీవ్రంగా అవమానపరుస్తాం, శిరస్సును మనము చేస్తాం. ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు ఏమని? మీ యోగ్య ప్రవర్తన గినక మీకు లేకపోతే ఇదిగో సాతాను ముట్టడి వేశాడు. 4వ వచనంలోనే ముట్టడి వేశాడు, మిమ్మల్ని జయిస్తాడు. అట్లా కాకుండా శిరస్సుకు తమ స్థానాన్ని ఇచ్చి శిరస్సు నిర్ణయించిన స్థానములలో మీరు ఉండగలిగితే యుద్ధము మన, విజయము మనదే. ఎవడు జయించలేడు. ఎందుకంటే యుద్ధ సైన్యముల అధిపతి యెహోవా అటువంటి సైన్యాన్ని నడిపిస్తాడు. కానీ తమ స్థానములో నిలవబడిన సైన్యాన్ని ఆయన నడిపించడు. ఎందుకంటే ఆ సైన్యము ఖచ్చితంగా ఓడిపోతుంది, తద్వారా ఆయన అవమానం కలుగుతుంది. తాను అవమానం పొంది ఓడిపోయే సైన్యాన్ని దేవుడు నడిపించడు. కాబట్టి అందుకే సోదరీల్ని దేవుడు తమ స్థానంలో ఉండమంటాడు, సోదరులను తమ స్థానంలో ఉండమంటాడు. సోదరీల్ని దేవుడు ఎందుకు మౌనంగా ఉండమన్నాడు? తల కప్పుకోమన్నాడు. ఆ తల కప్పుకునేదాని అర్థము తెలుసుకోమన్నాడు. పురుషులను తల ఎందుకు కప్పుకోవద్దన్నాడు? కప్పుకోపోవడం అంటే అర్థం ఏంటి, ఆత్మీయ అర్థం ఏంటి, ఇవన్నీ తెలుసుకోకపోతే శిరస్సును అవమానపరిచిన వారం అవుతాం.
శిరస్సును తమ స్థానములో ఉంచని వారం అవుతాం కాబట్టి ఖచ్చితంగా సంఘం ఓడిపోతుంది. భౌతికంగా సంఖ్య ఉండొచ్చు, భౌతికంగా చందాలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, స్థలం ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, కానీ క్రీస్తు ప్రభు అక్కడ ఉండడు, దేవుడు అక్కడ ఉండడు. ఈ 5 విషయాల గురించి సాతాను అసూయపడ్డాడు. ఈ సంఘాన్ని ఎట్లన్నా జయించాలి, ఎందుకంటే ఈ సంఘముని ఆపలేకపోతున్నాము. ఇదిగో ఈ సైన్యములకు అధిపతి యెహోవా ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు, యెహోషువ లాగా జయిస్తానే ఉన్నాడు, ఆపలేమని చెప్పి సాతాను రకరకాలుగా గిబియోనీయుల మారువేషంలో వచ్చి జయించాలనుకుంటున్నాడు. సరే, ఇక్కడ చూడండి, మొదటి శత్రువు తీయని మాటలతో మోసపుచ్చువాడు. చూడండి 2వ అధ్యాయము 5వ వచనము 4వ వచనము, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతి చెప్పుచున్నాను. తీయని మాటలు చెప్పువాడు. తీయని మాటలు అబద్ధాలు, నోటితో చెప్పే అబద్ధాలు. ఇతడు అబద్ధీకుడు, సత్యాన్ని పలకడు, తీయని మాటలు చెప్పి. నేడు క్రైస్తవ్యంలో, దేవుని స్తోత్రం, మన సంఘాల్లో పెద్దగా లేదు ఈ సమస్య, రావచ్చు కొంత ఉండొచ్చు లైట్ గా, కానీ ఎక్కువగా లేదు. కానీ నేడు డినామినేషన్స్ లో తీయని మాటలు చెప్పి, మీ చందాలన్నీ మాకే, మీ ఆప్యాయత అంతా మాకే, మీ ప్రేమంతా మాకే, మీ ప్రశంస అంతా మాకే, మీరు మమ్మల్ని ఆరాధించండి అని చెప్పి నేడు క్రైస్తవ విగ్రహాలు లోకాల్లో ఎక్కువైపోయి తీయని మాటలతో మోసపోతుంది. ఇతడు చేసే ప్రమాదం ఏంటంటే, ఇక్కడ చూడండి, సంఘము నుండి క్రీస్తుకు డైరెక్ట్ గా పైకి వెళ్ళవలసిన మహిమను పక్కకి తొలగించి అతడు తీసుకోవడం ప్రారంభిస్తాడు. కానీ ఈ సంఘానికి తెలియదు, నా స్తుతులు, నా ప్రశంస, నా సమస్తం పైకి వెళ్తుంది, క్రీస్తు ప్రభుకి వెళ్తుంది అని భ్రమలో ఉంది సంఘం, కానీ పక్కకి డైవర్ట్ అయ్యింది. మీ ప్రాంతంలో నాగార్జున సాగర్ ఉంటుంది కదా, నేను ఎప్పుడు చూడలేదు, చూడాలనుకున్న ప్రయత్నం చేసిన చాలాసార్లు కుదరలేదు. ఎప్పుడైనా ప్రభు చిత్తం అయితే కనీసం మిమ్మల్ని చూడడానికైనా వచ్చి అట్లా చూస్తాను, లేదా నాగార్జున సాగర్ చూడడానికైనా వచ్చి మిమ్మల్ని చూస్తాను, రెండు లేదు ఒకటి, పర్వాలేదు. అక్కడ కాలువలు ఉన్నాయి, ఆ కాలువల్లో నుండి నీళ్లు ప్రవహించి పొలాలకు వెళ్తాయి. అయితే ఆ కాలువలో నుండి వచ్చే నీరు పొలములకు, నిర్దిష్టమైన పొలాలకు చేరకుండా ఇంకొకడు ఆ కాలువకి పక్కన కాలువ తవ్వి తన పొలానికి మార్చుకున్నాడు. మన పొలానికి నీరు రావడం ఆగిపోయింది, తెలియడం లేదు. పొలం బాగానే పండుతుందిలే అని చెప్పి మనం ఏం చేస్తాం, నిద్రపోతా ఉన్నాము. ఎవరికో ఇచ్చేసి నువ్వు చూడయా అని చెప్పాము, మనం నిద్రపోతా ఉన్నాం. కాపు పండేపాటికి ఏమీ రాలేదు. ఇంకొక చౌకబారు ఉదాహరణ చెప్తున్నాను. మీలో చాలా మంది ఉద్యోగస్తులు ఉన్నారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు. మీరు ఉద్యోగంలో మొట్టమొదటి దినాన్ని చేరారు, చాలా సంతోషంగా ఉన్నారు, చాలా బాగుంది. వెళ్ళారు, మొదటి శాలరీ తీసుకున్నారు, అయిపోయింది. యవ్వనంలో ఉన్నారు, కొత్త ఉద్యోగం వచ్చింది, అంత బాగుంది. మీ పిఎఫ్ అకౌంట్ క్రెడిట్ చేశారు. వారు ఏం చేశారంటే, అయ్యా మీ పిఎఫ్ లో ప్రతి నెల 10,000 లేదా 5,000 కట్ చేస్తాము జీతంలో నుండి, ఈ అకౌంట్ లో జమ చేస్తాము అని చెప్పారు. అంత బాగుంది అనుకున్నారు, అంత అయిపోయింది. 35 సంవత్సరాలు పనిచేశారు. మీరు పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయిపోయారు. రిటైర్డ్ అయిపోయడానికి అనుకున్నారు, నేను 30 సంవత్సరాల నుండి పిఎఫ్ కట్ అయ్యాక వెళ్తుంది, 20-30 లక్షలు వచ్చి ఉంటుంది, ఇప్పుడు బిడ్డల వివాహాలకు పనికి వస్తుంది అని చెప్పి పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళి, అయ్యా నా పిఎఫ్ మొత్తం వెనక్కి ఇవ్వండి, బిడ్డలు వివాహ వయసుకు వచ్చారు కావాలన్నప్పుడు ఆయన పిఎఫ్ ఆఫీసర్ అకౌంట్ ఓపెన్ చేసి, మీ పిఎఫ్ అకౌంట్ లో డబ్బులు ఏం లేవండి, 0 ఉందని చెప్పి గుండె ఆగి చచ్చిపోతారు. నా జీతములో నుండి, నా కష్టార్జితములో నుండి కొంత ప్రక్కకు తీసి అది సరి అయిన ఖాతాకు వెళ్తుందని నేను అనుకున్నాను. చాలా ధీమాతో జీవించాను 35 సంవత్సరాలు. ఈ ఖాతాలోకి వెళ్ళి జమ చేయబడుతుంది, భద్రపరచబడుతుంది అని నేను అనుకున్నాను. సత్యము, అసలైన సత్యం తెలుసుకుంది ఏంటంటే, నా ఖాతాలోకి వెళ్ళలేదు. ఆఫీసర్ అన్నాడు, ఇంకొక వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి తన అకౌంట్ లోకి మీ డబ్బులు క్రెడిట్ చేసుకుంటా ఉన్నాడు, అతనికి వెళ్ళిపోయినాయి. పరలోకంలో ఎంతమంది ఈ విషయాన్ని దుఃఖపడతారో.
మా జీవితకాలం అంతా మా ప్రేమ, మా కష్టార్జితము, మా పని సమస్తాన్ని మేము క్రీస్తు ప్రభువుకి చేసామనుకున్నాం, కానీ అది మానవుడు దొంగిలించాడు. ఎట్లా తెలుస్తుంది? మనం ఇది ఎట్లా చెక్ చేసుకోగలము? అంటే ఈ మానవ శిరస్సు మన సంఘములో ఉండకూడదు. అతడు ఉండకుండా వెళ్ళిపోయే మార్గాలు అతనికి ఏర్పాటు చేయగలం. అది ఎట్లా చేయగలమో దేవుడు చెప్తున్నాడు. విరుగుడు మందు చూడండి. యుద్ధ సన్నద్ధులై నిలవబడమంటున్నాడు. 4వ వచనంలో ఈ సమస్య చెప్పాడు, చక్కని మాటలు అన్నాడు. 5వ వచనంలో మీ యోగ్య ప్రవర్తన రాసి కింద యుద్ధ సన్నద్ధులై నిలవబడమంటున్నాడు. ఏ సంఘములో అయితే దేవుడు మీకు నిర్ణయించిన స్థలములో మీరు నిలవబడరో ఆ సంఘము ఖచ్చితముగా తీయని మాటల చేత చెప్పే మోసగాని చేతిలో మోసపోతుంది. మీరు అనుకోవచ్చు మేము చాలా జ్ఞానవంతులం. పొరపాటు. లోక విషయంలో మన జ్ఞానం ఉంటుంది, కానీ దేవుని విషయాల్లో మోసం జరిగిపోయి, నష్టం జరిగిపోయి చాలా సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఎలుగుతుంది. ఎప్పుడు సంసోను ఆఖరి దినమున తన జీవితంలో లాస్ట్ డే చచ్చిపోతాడు. ఖచ్చితంగా చచ్చిపోతాడు. అప్పుడు తెలుసుకున్నాడు తన జీవితం అంతా వృధా చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు తెలుసా? దేవుని ప్రభు అని పిలవలేదు ఆయన. సంసోను తన జీవితంలో ఆఖరి దినమున యెహోవా దేవుని ప్రభు అని ప్రార్థన చేశాడు. అంతవరకు చేయలేదు. దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చిందని రాస్తుంది. అది కరెక్టే. దేవుడు తన వైపు నుండి చేసుకొచ్చి, కానీ ఈతన హృదయంలో ప్రభు అని గుర్తించలేదు. తన జీవితంలో ఒక్క దినమున ప్రభు అని గుర్తించాడు. ప్రభు అని హృదయపూర్వకంగా పిలిచాడు. ఆ పిలుపుని బట్టి, అట్లా పిలవడాన్ని బట్టి ప్రభువుగా ఆయన్ని తన జీవితంలో ఒక్క దినం ప్రతిష్ఠించడం ద్వారా తన జీవితంలో చేసిన దాని అంతటికంటే ఆ దినమున ఎక్కువ నష్టం ఫిలిష్తీయులకు చేశాడు. దేవునికి ఎక్కువ మహిమ తీసుకొచ్చాడు. ఎప్పుడు? ప్రభు అని చెప్పిన తర్వాత. శిరస్సుకు శిరస్సు స్థానం ఇవ్వకపోతే. అంతేకాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించు. ఇక్కడ దొరుకుతాడు ఎవడు? చక్కని మాటలు మోసపరిచేవాడు. ఇక్కడ ఈ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాతావరణము ఇబ్బందికరమైంది. దాన్ని తట్టుకోలేక వెళ్ళిపోతాడు, బయటికి వెళ్ళిపోతాడు, ఆటోమేటిక్ వెళ్ళిపోతాడు. మీరు ఏం చేయనక్కర్లేదు. అక్కడే రాశాడు చూడండి 5వ వచనంలో, 6వ వచనంలో, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరిపారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించాలి. ఏ సంఘములో అయితే ప్రతి పురుషుడు ఆదివారమున ఒక మా దివ్యమైన సంగతితో నా హృదయము ఉప్పొంగుచున్నది, నేను రాజును గూర్చి రచించిన దానిని నేను పలుకుతానని లేచి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తాడో, ప్రతి పురుషుడు చెల్లిస్తాడో, ఆ వాతావరణంలో ఇటువంటి వ్యక్తి ఉండలేడు. ఇక రష్యా దేశంలో, ఇప్పుడు కాదులేండి, ఒక 20-30 సంవత్సరాల క్రితం, అక్కడ ఈ మన సంఘాలలో 20 మంది క్రైస్తవులు యథార్థవంతులు ఉంటే 20 మంది గూఢాచారులు క్రైస్తవ వేషంలో వచ్చి వారు కూడా ఆరాధించేవారు, రొట్టె రసంలో పాలు పంపులు పొందేవాళ్ళు అంట. ఈ యథార్థవంతులైన క్రైస్తవులకు వాళ్ళని గుర్తుపట్టడం చాలా కష్టం అయ్యేదట. కానీ గూఢాచారులందరూ పురుషులేనంట. అది ఒక ప్లస్ పాయింట్ వారికి తెలిసింది క్రైస్తవులకి. కాబట్టి ఆ క్రైస్తవ సంఘ పెద్దలు ఏమన్నారంటే, మన పురుషులందరూ, అంటే ఈ సంఘానికి వచ్చి రొట్టె రసంలో చెయ్యి వేసే పురుషులందరూ నోరు తెరిచి బహిరంగంగా స్తుతులు చెల్లించాలని రూల్ పెట్టుకున్నారట. వాక్యానుసారం కాదు, మంచిదే, తప్పేం కాదు, వాక్యానికి విరుద్ధమేం కాదు, కానీ వాక్యంలో రాయబడలేదు. అయితే వారికి ఉన్న పరిస్థితిని బట్టి అటు చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కడు నోరు తెరిచి స్తుతులు చెల్లించమంటారు. ఆ స్తుతులు చెల్లించే టైంలో ఎవడు గూఢాచారియో ఎవడు నిజమైనవాడో బయటపడేవాడు. గూఢాచారికి ఆ భాష రాదు కదా, గూఢాచారి ఆ హృదయం పూర్వకంగా స్తుతులు చెల్లించలేడు కదా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పలేడు కదా హృదయపూర్వకంగా. ఆ నోరులో కృత్రిమంగా మాట్లాడాలి కదా. మిగిలిన వారేమో హృదయపూర్వకంగా దేవుని ప్రేమను, కలువరి గిరిలో ఆయన సిలువ వేయబడిన ఆ సిలువను ప్రశంసిస్తూ చెప్తుంటే వీళ్ళేమో నోట్లోండి వల్లిస్తా ఉన్నారు. కాబట్టి అక్కడ దొరుకుతారంట. తద్వారా ఎవడు గూఢాచారి తెలిసి వారి నుండి దూరం అయిపోతారంట. వచ్చే వారము స్థలం మార్చి మనం ఇక్కడ కూరుకోవద్దు,
ఈ 40 మందిలో 20 మంది గూఢచారులు వచ్చారు అని చెప్పి క్రొత్త స్థలానికి వెళ్ళి ఇంకొక మాటతో చెప్పుకొని పలానా చోట గ్యాదర్ అని చెప్పి కొన్ని నెలలు అయిన తర్వాత మళ్ళీ అక్కడ కొంతమంది గూఢచారులు వస్తారు, మళ్ళా ఇట్లా చేసి మార్చుకుంటా ఉంటారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఇస్తారు. ఏ విశ్వాసి ప్రతి ప్రభు దినమున హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతాడో అతని మీద సాతాను చెయ్యి వేయలేడు. సరే, రెండవ శత్రువు లోక జ్ఞానం, గ్రీకు దేశస్థుడు. ఈ గ్రీకు దేశస్థుడు నమ్ముకొనక ముందు యేసు ప్రభుని ఎగతాళి చేశాడు. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో. లోక జ్ఞానం అంటే గ్రీసు దేశస్థులు అని అనుకోవచ్చు. ఈ గ్రీసు దేశస్థుడు సిలువను చూచి ఏమని వెక్కిరించాడంటే, ఇది వెర్రితనము. ఒక వ్యక్తి బ్రతికి ఉన్నప్పుడే కదా సాధించేది. చావు ద్వారా ఏం సాధిస్తాడు? చావు ద్వారా అతని చరిత్ర ముగిస్తుంది కదా. చావు ద్వారా సమస్తము మూతవేయబడుతుంది కదా అని తత్వజ్ఞానాన్ని ఉపయోగించాడు. లోక జ్ఞానాన్ని ఉపయోగించాడు. అది లోకస్తులకి నిజమే. లోకంలో ఎంత గొప్ప వ్యక్తి అయినా చనిపోయిన 4 రోజులు ఏడుస్తారు, అయిపోయింది, పొగుడుతారు, చప్పట్లు కొడతారు, అయిపోయింది, ఆ వ్యక్తిని మర్చిపోతారు. అది లోక జ్ఞానానికి. యేసు ప్రభు మరణం అటువంటిది కాదు. రోమీయులందరూ కలిసి రోమా సామ్రాజ్యము ఆయనను సమాధిలో ఉంచి పెద్ద రాయి డొర్లించి వేసి సమాధికి ముద్ర వేసి ఆయనకి ఏమని చెప్పారంటే, నీ చరిత్ర ఇంతతో ముగిసింది, నీవు కాలగర్భములో నీవు జీర్ణింప చేయబడతావు, ఇంకెన్నటికీ బయటికి రావు. ఈ లోకంలో అతి గొప్ప శక్తి అయిన రోమా సామ్రాజ్యపు ముద్ర నీ మీద వేస్తున్నావు, ఇంకా నువ్వు తీసుకొని బయటికి రాలేవు, నీ చరిత్ర అయిపోయిందని చెప్పి వారు యేసు ప్రభు సమాధికి ముద్ర వేశారు, సీలు వేశారు. 2వ కీర్తనలో పైనుండి ప్రభువు నవ్వుచున్నాడు, దేవుడు నవ్వాడు. ఏమని నవ్వాడు? ఓ రోమీయులరా, మీరు ఎవరిని ఆ సమాధిలో ఉంచి ఆయనకి సమాధికి ముద్ర వేశారో ఆయన చరిత్ర ముగించలేదు, మీ చరిత్ర ముగిసింది. ఈ రోజు నుండి మీ చరిత్రకు మీరు సీలు వేసుకున్నారు, ముగింపుకు. మీ మరణ శాసనం మీద, మీ పతనం మీద మీరే సంతకం పెట్టుకున్నారు. ఎవరి సమాధిని మీరు రాతితో మూసారో ఆయన యొక్క రాజ్యము, ఆయన జీవితము, ఆయన సామ్రాజ్యము ఈ దినము నుండి ప్రారంభము. ఆ రాజ్యము అంతము లేని రాజ్యం అయి ఉంటుంది. మీరు పోతారు, మీరు కాలగర్భంలో మీ పేరు పోతుంది, మీరు కలిసిపోతారు. కానీ ఆయన ఇప్పుడే కాదు, నిత్యత్వం వరకే వెళ్తాడని చెప్పాడు. నవ్వాడు పైన ప్రభు. ఈ లోక జ్ఞాని యేసు ప్రభువుని నమ్ముకోకముందు వెకిరించిన వాడు, బహిరంగంగా ఎదిరికించిన వాడు, ఇప్పుడు నమ్ముకున్న తర్వాత విశ్వాసులని కొంతమందిని బలహీనలను పట్టుకొని బహిరంగంగా ఎదిరించట్లేదు, కానీ కుయుక్తిగా వస్తా ఉన్నాడు. వచ్చి, అవునయ్యా యేసు ప్రభు జ్ఞానుడే, జ్ఞానవంతుడే, ఆయన శిరస్సు, ఆయన జ్ఞానం చాలా ఉన్నతమైంది, కానీ ఆయన జ్ఞానానికి మా జ్ఞానం కూడా కలిపితే 2 కలిపి ఎక్కువైపోతాయి అని చెప్పి కుయుక్తిగా వస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు జ్ఞానము పవిత్రమైనది, అమూల్యమైనది. లోక జ్ఞానంలో తప్పేం లేదు. లోక జ్ఞానం ఎప్పుడు తప్పవుతుందంటే, లోకంలో ఉంచబడవలసిన జ్ఞానాన్ని లోకంలో ఉంచకుండా సంఘంలోకి తెచ్చినప్పుడు సమస్య వస్తుంది. ఎప్పుడైతే సంఘంలో తెస్తామో అది విషం అయిపోతుంది. పాలు ప్లస్ విషం ఈజ్ ఈక్వల్ టు విషం. యేసుక్రీస్తు జ్ఞానము ప్లస్ లోక జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు పాడైపోయిన జ్ఞానము. ఎందుకంటే లోక జ్ఞానము విషముతో సమానము, పాడైపోయింది. కాబట్టి యేసుక్రీస్తు జ్ఞానమునుకున్న విశిష్టతను కొట్టివేస్తుంది, పాడైపోతుంది. పాలు ప్లస్ విషం ఈజ్ ఈక్వల్ టు విషం, అంతేగాని పాల విషం అవదు. ఈ లోక జ్ఞాని ఏమని చెప్తాడంటే, యేసుక్రీస్తు జ్ఞానాన్ని కలుపుతాం. అంటే కుయుక్తిగా ఏమని ప్రకటిస్తున్నా అంటే, యేసుక్రీస్తు జ్ఞానం సరిపోదు, కొంత లోటు కలిగి ఉంది, మేము కలిపితే అప్పుడు అది సంపూర్ణం అవుతుంది. 10వ వచనం చూడండి, 2వ అధ్యాయం 10వ వచనము, మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై. 19వ వచనం 1వ అధ్యాయము, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు. దేవుడు అంటున్నాడు, యేసు క్రీస్తులో నీవు సమస్త జ్ఞానాన్ని కలిగి ఉన్నావు. ఆయనకు బయట ఉన్న జ్ఞానము అది పాయిజన్, విషం లాంటిది, దాని జోలికి వెళ్ళద్దు.
అది నీకు అవసరం లేదు, తద్వారా నీకు ప్రమాదం కలుగుతుంది. లోక జ్ఞానంలో తప్పేం లేదు. మనలో చాలా మంది చదువుకున్న వారు ఉన్నారు, దేవునికి స్తోత్రం. వారి గురించి నేను వారికి వ్యతిరేకని కాదు. నేను కూడా ప్రభు కృపను బట్టి చదువుకున్నాను, గర్వంగా చెప్పుకోవట్లేదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. లోక జ్ఞానాన్ని లోకమునకే పరిమితి చేయాలి, అంతవరకు అది ఉపయోగపడుతుంది, లోకంలో అది పనికి వస్తుంది, తద్వారా చక్కగా జీవించవచ్చు. కానీ లోక జ్ఞానాన్ని సంఘములోకి తీసుకుని వచ్చి ఈ లోక జ్ఞానము స్థాయి చాలా తక్కువ, యేసుక్రీస్తు జ్ఞానము స్థాయి చాలా ఉన్నతమైనది. ఈ ఉన్నతమైన దానిని తక్కువ స్థాయిలో ఉన్న దాన్ని చేర్చడం ద్వారా ఉన్నతమైన దాని స్థానాన్ని నువ్వు విశిష్టతను పాడు చేస్తున్నావు, తద్వారా మొత్తం కలుషితం అయిపోతుంది. అతడు ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు వ్యక్తిత్వానికి కలుపుతున్నాడు. చాలా ఘోరమైన పాపం ఇది. ఈజ్ యాడింగ్ టు ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. దీనికి విరుగుడు మందు రాయబడినట్లు 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 అని చెప్పాలి. సాతాను వచ్చి యేసు ప్రభుని శోధించబడినప్పుడు రాయబడినట్లు అని దేవుని వాక్యములో ఉండి చెప్పాడు. ఎవరైనా సంఘములో నూతనమైన విషయాలు ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు వాటికి దేవుని వాక్యములో ఆధారం ఉందో లేదో నీవు వెతికినప్పుడు దీనికి విరుగుడు మందు అవుతుంది, లేకపోతే ఆ జ్ఞానము నిన్ను జయిస్తుంది. చాలా సంఘాలు పాడైపోయాయి. నా కళ్ళారా నేను చూశాను. ఆంధ్రాలో చాలా సంఘాలు పాడైపోవడం ఏంటంటే, చాలా మంది ఈ పద్ధతి ప్రవేశపెడదాం, ఇట్లా చేస్తే ఎక్కువ మందిని ఆకర్షించవచ్చు, ఇట్లా చేస్తే ఎక్కువ మందికి స్వార్థ ప్రకటించవచ్చు, ఇట్లా చేస్తే ఇంకా మంచిగా సేవ బాగా చేయొచ్చు అని చెప్పి ఎన్నో రకాల పద్ధతులు ప్రవేశపెట్టారు. దేవుని వాక్యంలో వాటికి ఆధారాలు లేవు కాబట్టి వారు సంఘాలను పాడు చేశారు. మూడో శత్రువు యూదుడు. ఇతడు ఏం చేస్తున్నా అంటే యేసుక్రీస్తు వ్యక్తిత్వానికి కలపడం లేదు, ఇతడు యేసుక్రీస్తు చేసిన పనికి కలుపుతున్నాడు. ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు చేసిన పని సరిపోదండి, దానికి మంచి కార్యాలు మనం కలుపుదాం అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆయన పని సంపూర్ణమైనది, సమాప్తమాయనని చెప్పిన ఆ ప్రభువు ఆయన సంపూర్ణమైన పనిని చేశాడు. అంతేకాదు ఇక్కడ రాస్తుంది, ఏమని రాస్తుంది 10వ వచనంలో, మరియు మీరు ఆయన యందు సంపూర్ణులై ఉన్నారు, ఎందుకంటే ఆయన చేసిన పని సంపూర్ణమైనది. యూదుడు ఏమంటాడంటే, మంచి కార్యాలు యేసుప్రభు నమ్ముకో, మంచిదే నమ్ముకో, నీతిమంతుడిగా తీర్చబడు ఆయన రక్తం ద్వారా, అక్కడి నుండి విశ్వాసం ద్వారా జీవించద్దు, మంచి కార్యాల ద్వారా నీవు పవిత్రీకరించబడతావు, మంచి కార్యాల ద్వారా నీ లోపలి స్వభావం యేసుక్రీస్తు స్వరూప్యంలోకి మార్చబడుతుంది అని చెప్తాడు. సాధ్యం కాదు. గలతీ పత్రిక మొత్తం ఇదే దీని గురించి రాశారు. ఎవరైతే ప్రభువుని నమ్ముకున్న తర్వాత విశ్వాసము ద్వారా జీవించకుండా, పవిత్రీకరణ అనే సత్యాన్ని గుర్తెరగకుండా అది అవలంబించకపోతే వారిలో ప్రభువు ఎన్నటికి ఏర్పడు, వారు ఆత్మీయంగా పేదరికంలో ఉంటారు. గలతీ పత్రికలో చాలా బలమైన మాట ఉపయోగించాడు, బెగ్గర్ అనే మాట ఉపయోగించాడు ఇంగ్లీష్ లో. అంటే అర్థం ఏంటంటే ఆత్మీయంగా అడుక్కొని తినేమో అనే స్థితిలోకి వెళ్ళిపోతాడంటే, అడుక్కొని తినేవాని దగ్గర సంపద ఏముండదు, డబ్బులే ఉండవు, పేదరికంలోకి వెళ్తాం. సరే, ముందుకు వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు పని కలుపుతాడు. పవిత్రీకరణ అనే ప్రక్రియ అవసరం లేదు అంటాడు. రోమాపత్రిక చాలా జాగ్రత్త చదవాలి. రోమాపత్రిక 5వ అధ్యాయము వరకు అతడు వస్తాడు. 6వ అధ్యాయం అక్కర్లేదు, 7వ అధ్యాయం అక్కర్లేదు, 8వ అధ్యాయం అక్కర్లేదు అని తెలియకుండానే యూదుడు ప్రకటిస్తా ఉన్నాడు. దానికి విరుగుడు మందు నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యేసు రక్తము నిర్జీవ క్రియలు, ఇంగ్లీష్ లో డెడ్ వర్క్స్ అని రాశాడు. అంటే చనిపోయిన క్రియలను విడిచి దీమము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఎవరైతే ఈ మూడవ శత్రువుని జయించరో అతడు దేవుని సేవకు పనికిరాడు, ఉపయోగపడ్డు. దేవుడు అతన్ని ఉపయోగించుకోలేడు, పని చేయలేడు. 4వ శత్రువు గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. కదా, ఈ పిండి ఎట్లయితే ఉప్పొంగుతుందో అతడు ఉప్పొంగుతా ఉంటాడు, పైకి వెళ్తా ఉంటాడు. ఫిలిప్పీ పత్రికలో సాతాను పైకి వెళ్ళే మార్గాన్ని చూసుకుంటా ఉన్నాడు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు కిందకు వస్తా ఉన్నాడు, దీనుడే తగ్గించు. అక్కడ ఉన్న 2 సోదరీలు పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాను, నేనేం తక్కువ అని పైకి వెళ్తున్నారు. అది సాతాను మనస్సు. సాతాను దేవుని సింహాసనము కంటే పైన తన సింహాసనాన్ని వేసుకుందామని
అతడు పాపం చేశాడు, అందుకే పడదోయపడ్డాడు. సాతాను లక్ష్యం ఏంటంటే కింద నుండి పైకి వెళ్తా ఉండాలి ఎప్పుడు. యేసు ప్రభు స్వభావం పై నుండి కిందకు వస్తాడు. నిజమైన దీనత్వం. ఇక్కడేమో వీడు తప్పుడు దీనత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు, 4వ శత్రు. అందుకు వీడు పైకి ఉప్పొంగుతున్నాడు, పైకి వెళ్తున్నాడు. తప్పుడు దీనత్వానికి విరుగుడు మంది ఏంటి? యేసు క్రీస్తు దీనత్వం. ఏ సంఘములో అయితే నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటారో, ఏ సంఘములో అయితే ప్రతి దాన్ని దేవుని వాక్యములో ఉందా లేదా అని బెరేయ సంఘస్థుల్లాగా రాయబడినట్లని చూసుకుంటారో, ఏ సంఘములో అయితే రోమా పత్రిక 6వ అధ్యాయంలో సిలువ వేయబడ్డాను క్రీస్తుతో కూడా, 7వ అధ్యాయంలో నూతనమైన భర్త క్రీస్తు ధర్మశాస్త్రము కాదు అని చెప్పి, 8వ అధ్యాయంలోకి వచ్చేపాటికి అబ్బా తండ్రి అని పరిశుద్ధాత్మ ద్వారా మరి తండ్రిని సంబోధిస్తారో, వారు 3వ శత్రువుని జయించి యేసు క్రీస్తు దీనత్వం. అందుకే ఎప్పుడు మనం ప్రశంసించాలి. దేవునికి స్తోత్రం. నేను చాలా సంఘాలు దర్శించాను. ఆ సంఘాలలో ఆదివారమున ప్రభు దినమున ఒక్క సహోదరుడైన కనీసము ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6 నుండి 8 వరకు చెప్పకుండా స్తుతులు ముగింపలేదు. ఎందుకంటే అది విరుగుడు మందు. తండ్రిని ప్రశంసించుట మాత్రమే కాదు, రెండో బోనస్ ఏంటంటే సంఘమును భద్రపరచు విరుగుడు మందు, శత్రువులను బయటికి నెట్టివేసే విరుగుడు మందు ఇది కదా. నేడు ఆరోగ్య సంక్షోభ కంటే ఇది బలమైన వ్యాక్సిన్. ఇది నిజమైన వ్యాక్సిన్. నేను ఒక 2-3 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. ఎలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఆయనకు బయట మనకి ఏం అక్కర్లేదు. ఆయన యందు సమృద్ధి కలిగి ఉన్నాం. ఈ లోక జ్ఞానము, తత్వజ్ఞానము అక్కర్లేదు. మంచి నూతనమైన పద్ధతులు ప్రవేశపెట్టని అవసరం లేదు. పెద్ద మంచి కార్యాలు చేయాలి, మంచి పనులు చేయాలి. కానీ ఎటువంటి మంచి పనులు చేయాలి? దయచేసి ఎఫెసీ పత్రిక తిప్పండి, చూపిస్తాను నేను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. మనం ఎంచుకున్న సత్క్రియలు మంచి క్రియలు కాదు. మనం ఏదో చందాలు ఇచ్చేస్తాం, మంచి పనులు చేసి తప్పులన్నీ కొట్టుకుపోతాయి, చెల్లైపోతాయి, దేవుడు చూసి చూడలేదు. కాదు. దేవుడు నిర్ణయించాడు. జగత్ పునాది వేయబడక ముందే ఆయన నిర్ణయించిన సత్క్రియలు మనం చేయాలంటే అది విశ్వాసం ద్వారా జీవించాలి. పవిత్రీకరించబడే వ్యక్తికి మాత్రమే అది సాధ్యం అవుతుంది. దయచేసి పవిత్రీకరించుట అనే అంశాన్ని చదవండి. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సబ్జెక్ట్. జస్టిఫికేషన్, సాంక్టిఫికేషన్, గ్లోరిఫికేషన్. పవిత్రీకరించుట అనే సత్యము పాత నిబంధన భక్తులకి ఇవ్వబడలేదు, లేదది. ఎందుకనంటే మన లోపల స్వభావాన్ని దేవుడు యేసుక్రీస్తు స్వభావం ద్వారా కడుగుతాడు. యేసుక్రీస్తు ఇంకా బయలుపరచబడలేదు కాబట్టి పాత నిబంధనలో లేదు. ఆఖరిగా వాటన్నిటినీ జోడించి ఏమని చెప్తున్నాడంటే, అయ్యా మీరు చచ్చిపోయారు, మీరు మృతి పొందారు అంటున్నాడు 2వ అధ్యాయం చివరిలో. యేసుక్రీస్తు ద్వారా తిరిగి లేచారు. మీరు మృతి పొందారు కాబట్టి ఆదాముకు సంబంధించింది ఏమిది మీ జీవితంలో ఉండకూడదు. లేపబడ్డారు కాబట్టి 100% క్రీస్తు ప్రభువుకు సంబంధించిన విషయాలే ఉండాలి. అప్పుడు మీరేం చేస్తారంటే యేసుక్రీస్తు మరణం ద్వారా మన స్వభావం పవిత్రీకరించబట, తద్వారా ఆయన పునరుద్ధాన బలమును ప్రదర్శించి మనం ముందుకెళ్ళిపోతాం. క్రూసిఫిక్షన్ అనే మాట చాలా బలమైన మాట. యేసు ప్రభు సిలువ వేయబడిన విధానాన్ని మనం పదే ప్రశంసించాలి సంఘములో. అప్పుడే మన యొక్క స్వభావము ఆదాము స్వభావంలోని విమోచించబడి క్రీస్తు స్వభావంలోకి మార్చబడుతుంది. అప్పుడు క్రీస్తు ప్రభు మనలో ఏర్పడినప్పుడు ఆయన గుర్తిస్తాడు, మనం గుర్తించలేం. శామ్యూల్ జాన్ అనే వ్యక్తికి శత్రువులను గుర్తించే స్తోమత లేదు, ఎదిరికించే స్తోమత లేదు. శామ్యూల్ జాన్ అనే వ్యక్తి లోపల క్రీస్తు ప్రభు ఏర్పడకపోతే ఆయనకు ఆ జ్ఞానం ఉంది, ఆయన పసిగడతాడు, ఆయన గుర్తిస్తాడు, ఆయన శత్రువులను జయిస్తాడు. ఏర్పడాలంటే చచ్చిపోవాలి. లేపబడడం అనేది చచ్చిపోకుండా జరగదు కదా. లాజర్ని దేవుడు 4 దినాలు ఎందుకు సమాధిలో వదిలేశాడు?
చనిపోయిన 5 నిమిషాల తర్వాత వచ్చి లేపితే చాలా మంది ఆయన అనేవాళ్ళు, కొన ప్రాణంతో ఉన్నాడు, చచ్చిపోలేదు, నువ్వు లేపావు, నువ్వు పునరుద్ధానుడు అని చెప్పుకున్నావు, యేసు నేనే పునరుద్ధానం అని చెప్పావు, అది వర్తించదని చేశావు. అందరికీ స్పష్టంగా అర్థమయ్యేటట్టు 4 దినాలు కుళ్ళిపోయి పట్టిన వాడు ఇక ఎవరికి సందేహం లేదు, నిశ్చయంగా చచ్చిపోయాడు, ఇంక వెనక్కి తిరిగి రాలేడన్న వ్యక్తిని తిరిగి లేపాడు. సంపూర్ణంగా చచ్చిపోవాలి మనం, అప్పుడు లేపబడతాం. లేపబడడం పునరుత్థాన శక్తి, నూతనమైన శక్తి, నూతన సృష్టి, నూతన ప్రపంచము, నూతనమైన శక్తితో మనము ఈ శత్రువులందరినీ జయించి దేవుని ప్రణాళికలో చక్కగా ముందుకు సాగిపోదాం. క్రీస్తు ప్రభుని శిరస్సుగా మనం హెచ్చిద్దాం, ప్రభువుగా హెచ్చిద్దాం, శిరస్సుగా కూడా హెచ్చిద్దాం. ఈ ఉదయకాలం చక్కని తరుణం అనుగ్రహించినందుకు మొదటి దేవునికి, తర్వాత బేతనీ క్రిస్టియన్ అసెంబ్లీ వారు దోర్నాల్లో ఎంతో మరి ఓపికతో శ్రద్ధతో దేవుని వాక్యం వింటున్నందుకు వారికి వందనాలు. ఇంకెవరైనా వేరే వారు కూడా జాయిన్ అంటే వారికి వందనాలు. సోదర్ మనోహర్ గారికి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన వారందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.